రైట్. ఒకసారి మనం టెస్టుల్లో ఇచ్చినటువంటి క్వశ్చన్‌ని ఒకటి ఎక్స్‌ప్లనేషన్ చేసుకుందాం షార్ట్‌గా. అంటే మనం చేసేటువంటి ఎగ్జామ్‌లో చేసేటువంటి ప్రశ్నలకు సమాధానం బాగా స్పీడ్‌గా వేయాలి. లెంతీగా చేద్దామంటే ఆన్సర్ వస్తది కానీ టైం సరిపోదు. నువ్వు అక్కడ ఆగిపోతావు. స్పీడ్‌గా చేసిన నాన్ మ్యాథ్స్ అయినా మంచిదే, ముందుకెళ్ళిపోతూ ఉంటాడు. ఓకేనా? ఇది నాన్ మ్యాథ్స్‌కైనా, మ్యాథ్స్‌కైనా ఇంత స్పీడ్ చేయగలుగుతానో లేదని ఒక టెస్ట్ చేసుకోండి. రైట్. ఫస్ట్ ఒకటి యావరేజ్‌కి సంబంధించినటువంటి ప్రశ్న. ఒకసారి క్వశ్చన్ చెప్తా, మీరు స్పీడ్‌గా చేసిండ్రో లేదో చూసుకోండి. 36 మంది స్టూడెంట్ యొక్క సగటు వయసు 14 సంవత్సరాలు. టీచర్ వయసు కలవడం వల్ల సగటు వయసు 15 సంవత్సరాలు అయింది. అయితే టీచర్ వయసు ఎంత అంటారు? ఇట్లాంటి క్వశ్చన్లు చాలా అడుగుతారు. దీన్ని మనం అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు చూద్దాం ఏంటిదంటే, నేను ఎంత స్పీడ్గా ఎత్తా అంటే చూడండి. ఇప్పుడు మీకు ఒక కాన్సెప్ట్ ఇస్తా. సగటు అంటే, యావరేజ్ అంటే అందరికీ సమానంగా పంచాలని అర్థం. ఇక్కడ 36 మందికి ఎంత సమానంగా పంచబడింది? 14. టీచర్ వైస్ కలపడం వల్ల ఒకటి పెరిగింది, అంటే అందరికీ సమానంగా పంచబడింది. ఓకే, రైట్. ఇప్పుడు 36 మందికి ఒక్కొక్కటి ఆల్రెడీ ఇక్కడ పెరుగుతుంది. అంటే 36 ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పెరుగుతుంది కాబట్టి 36 మంది ఉన్నారు, ఒక్కొక్కటి పెరిగింది. టీచర్స్ కూడా ఎంత ఉంటుంది మరి? 15 అయి ఉంటుంది. ఎందుకంటే అప్పుడే వచ్చింది కదా 15. ఓకే, రైట్. ఇప్పుడు ఈ కలిపితే ఎంత అవుతుంది? ఒకటి ఒకటి అంటే 11, ఒకటి చాతన 51. ఈ 51ని అందరికీ పంచిర్రు. అంటే ఈ 51 ఎవరిది మరి? టీచర్ది అని అర్థం. అయిపోయింది. దీనికి ప్రిన్సిపల్ అవసరం లేదు. ఓకే, ఎట్లా అంటే మళ్ళొకసారి వినండి. 36 మంది ఉన్నారు, వాటి యొక్క సగటు వయసు 14. టీచర్ వయసు కలపడం వల్ల సగటు వయసు ఒకటి పెరిగింది, అంటే 15 అయిందని అర్థం. అయితే టీచర్ వయసు అడిగింది. 14 ఉన్నది అందరికి సమానంగా పంచబడింది. ఇప్పుడు 15 సమానంగా పంచబడింది అంటే ఒక్కొక్కటి పెరిగింది. ఇక్కడ 36 మందికి ఒక్కొక్కటి పెరిగింది కాబట్టి 36 వచ్చింది. ఇంక్లూడింగ్గా ఈ 15 అయి ఉన్నది కాబట్టి టీచర్ యొక్క సగటు 15 ఉన్నది కాబట్టి ఆ 15ని కలపండి. 51 ఇది టీచర్ వయసు వచ్చింది. ఇట్లాంటి షార్ట్ కట్, పెన్ను పెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ చూస్ చేయొచ్చు. ఓకేనా? ఇట్లాంటి చాలా విషయాలు ఇంకా ముందు ముందు తెలుసుకుందాం. ఓకే, రైట్.